హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం క్లాస్లో విశారద పూర్వార్ధ నవీన్ గద్య చైనిక పేపర్ 1లో నుంచి 7th లెసన్ కథాకార్ ప్రేమ్చంద్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 29లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. కథాకార్ प्रेमचंद. लेखक का परिचय. शांति प्रिय द्विवेदी हिंदी के सुप्रसिद्ध कवि, उपन्यासकार, समीक्षक और निबंधकार है. సో కథాకార్ ప్రేమ్చంద్ అనే ఈ లెసన్ని రాసిన శాంతి ప్రియ ద్వివేది ఒక ఫేమస్ పోయెట్, నావలిస్ట్ అండ్ క్రిటిక్ అండ్ ఆల్సో ఎస్సేయిస్ట్. उनका వ్యక్తిత్వ నిర్ధనత మే తప్కర్ సోనేకి భాంతి నికర్ ఉటి. సో ఎప్పుడైనా సరే మన క్యారెక్టర్ అనేది మన దగ్గర ఏమీ లేనప్పుడే బయటపడుతుంది. ఈయన ఎంతో పేదరికంలో కూడా ఎంతో మంచిగా తన పర్సనాలిటీ, తన క్యారెక్టర్ అనేది ఒక బంగారం లాగా నిలబెట్టుకున్నారు. బంగారం ఎలాగైతే మెరుస్తూ ఉంటుందో ఏమీ లేనప్పుడు మన దగ్గర మన క్యారెక్టర్ అనేది అలాగే ఉండాలి. ఉన్కి రచనాओं में उनके जीवन की छाया साफ नज़र आती है. సో ఈయన తన రైటింగ్స్లో తన లైఫ్ని ఎంతో చక్కగా రిఫ్లెక్ట్ అయ్యేలాగా కూడా తన రైటింగ్స్ అనేవి రాశారు. ఉన్కి రచనాయేం సరస్ ఔర్ భావుక్ హోతీ హే. ఈయన రైటింగ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎమోషనల్గా ఉంటాయి. ఉన్కి భాష సుందర్ ఔర్ శైలి మధుర్ హే. ఈయన రైటింగ్ స్టైల్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో స్వీట్గా కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది. उनके उपन्यास दिगंबर से प्रभावित होकर आलोचकों ने उन्हें हिंदी का शरद चंद्र कहना आरंभ किया. సో ఈయన రాసిన ఉపన్యాసమైన దిగంబర్ అనేది ఎంతో మోటివేషనల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసేలాగా ఉంటుంది. కాబట్టి ఈయనకి శరత్ చంద్ర అనే ఒక టైటిల్ ఇచ్చి ఈయన్ని గౌరవించడం జరిగింది. పరివ్రాజక్ కి ప్రజా उनकी आत्मकथा है. సో ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసి परिव्राजक की प्रजा. कथाकार प्रेमचंद में द्विवेदी जी ने प्रेमचंद की साहित्य साधना पर सुंदर एवं मौलिक ढंग से प्रकाश डाला है. సో విత్ దిస్ లెసన్ మన రైటర్ ప్రేమ్చంద్ గారి యొక్క లిటరరీ రైటింగ్ గురించి చాలా చక్కగా ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. యహీ భీ బతాయా హై కి ప్రేమ్చంద్ కిస్ తరహ్ ప్రేమ్చంద్ బనే. సో ఆయన ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారో కూడా మనకి చాలా చక్కగా చెప్పారు. ఉన్కే సరల్ ప్రౌఢ వ్యక్తిత్వ కా సుందర్ చిత్రన్ బీ ఖీంచా హే. ఆయన యొక్క నేచురల్ పర్సనాలిటీ అనేది కూడా మనకి ఎంతో చక్కగా చెప్పారు. इसके साथ साथ उपन्यास साहित्य की मुख्य प्रवृत्तियों का निर्देशन भी किया है. సో వీటన్నిటితో పాటు నావెల్ రైటింగ్స్లో ఆటల్లో ఉండే టెక్నిక్స్ అన్నీ కూడా మనకి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లెట్ స్టార్ట్ విత్ అవర్ సారాంశ్. కథాకార్ ప్రేమ్చంద్. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో మీకు మళ్ళీ రైటర్ గురించి ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ పారాగ్రాఫ్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. సెకండ్ పారాగ్రాఫ్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. साहित्य के क्षेत्र में प्रेमचंद के आने का प्रमुख कारण उनकी पीड़ित ఆత్మచేతన थी. సో లిటరేచర్ రైటింగ్లోకి ప్రేమ్చంద్ మెయిన్గా రావడానికి రీజన్ ఏంటి అంటే ఆయన ఈ సొసైటీలో ఎదుర్కొన్న ఆత్మచేతన మీన్స్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ సొసైటీలో ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడం ఎంత కష్టమో ఆయనకు అర్థమైంది. ఉన్కా జీవన్ కాశీనగర్ మే బీతా పర్ బచ్పన్తో గ్రామీణ వాతావరణ్ మే హీ బీతా. సో ఆయన లైఫ్ అంతా కూడా ఎక్కువగా కాశీనగరంలో, ఆయన చైల్డ్హుడ్ అంతా కూడా ఒక పల్లెటూరులో జరిగింది. వే గ్రామ్య జీవన్ కే కష్ట నష్టం సే వాకిఫ్ తే. సో ఆయనకి ఒక గ్రామీణ జీవితంలో, ఒక పల్లెటూరులో ఉండేటప్పుడు ఎదుర్కోవాల్సిన కష్ట నష్టాల గురించి బాగా తెలుసు. ఖుద్ ఉన్కా జీవన్ అభాగ్రస్తత. సో ఆయనది కూడా చాలా పెయిన్ఫుల్ స్టోరీ బ్యాక్గ్రౌండ్. వే పెహలే ఉర్దూ సాహిత్య సే అత్యధిక ప్రభావిత్ తే. సో ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఉర్దూ సాహిత్యాలతో చాలా ఫేమస్ అయ్యారు. इसके लिए वे నవాబ్ రాయ్ కే నామ్ సే రచనాయేం కర్తే తే. సో ఉర్దూలో ఈయన రైటింగ్స్ రాసేటప్పుడు ఆయన పెన్ నేమ్ నవాబ్ రాయ్. ఫిసానే ఆజాద్ కా అనువాద్ బి దేతే తే. సో ఫిసానే ఆజాద్ అనే ఒక రైటింగ్ని ఈయన ట్రాన్స్లేట్ కూడా చేశారు. లేకిన్ బాద్ మే వే నవాబోం కే సపనోం కి దునియా సే వాస్తవిక్ జగత్ మే ఆయే. సో లేటర్ తర్వాత ఆయన ఎంతో రియలైజ్ అయ్యారు, నవాబులందరూ కూడా ఇమాజినరీ లైఫ్, ఒక ఫ్యాంటసీలో బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు తప్ప రియాలిటీ అనేది వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు అని అర్థమయ్యి ఆయన నవాబుల కింద
ఆ ఉర్దూ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయడం ఆపేశారు. ఇస్మే సమాచార్ పత్రం కా అనుశీలన్ బడా మదద్గార్ రహా. సో ఆయనకి అవేకనింగ్గా అప్పుడు వచ్చే ఆ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చేది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అని ఆయనకి చాలా క్లియర్గా అర్థమైంది. फिर प्रेमचंद बनकर उन्होंने आंसुओं में जीते साधारण जनता के प्रतिनिधि के रूप में कई रचनाएं की. ఆ తర్వాత ఆయన తన పెన్ నేమ్ ప్రేమ్చంద్గా మార్చుకొని కష్టంలో బ్రతుకుతున్న నార్మల్ పీపుల్ యొక్క లైఫ్స్ గురించి ఎన్నో చక్కని లిటరేచర్స్ అనేవి రాయడం చేశారు. ఇస్ తరహ్ వే నవాబ్ రాయ్ సే ప్రేమ్చంద్ బనే. సో ఈ విధంగా ఆయన నవాబ్ రాయ్ అనే పెన్ నేమ్ నుంచి ప్రేమ్చంద్ అనే పెన్ నేమ్కి మారారు. पर उर्दू का प्रभाव उनकी सभी रचनाओं में स्पष्ट नजर आते हैं. కానీ ఆయనకి ఆ ఉర్దూ రైటింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎంత ఉందో అవన్నీ కూడా మనకి ఈ హిందీ రైటింగ్స్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. मुगल काल से आज तक ग्रामीण जीवन में कुछ समास परिवर्तन नहीं हुआ है. సో ఈయన బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మొఘల్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పల్లెటూరు జీవితాలు అనేవి ఏవి మారలేదు. అవన్నీ కూడా అలాగే చాలా డిఫికల్టీస్తో అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. नगरी लोगों की वेशभूष इमारतें आदि के मामले में जिस तेजी से बदलाव आए हैं उसी तेजी से देहातों के जीवन में बदलाव नहीं हुई. సో ఏ విధంగా అయితే సిటీస్లో ఉండే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ మాట తీరు ఇవన్నీ చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయాయి. కానీ పల్లెటూరులో జీవించే వాళ్ళే మాత్రం అసలు ఎలాంటి చేంజెస్ అనేవి లేకుండా వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. వహాకా జీవన్ ఆజ్ బి పెహలే జైసా హే. వాళ్ళు ఇప్పటికి కూడా ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. లేకిన్ అందర్ హీ అందర్ గ్రామీణ జనతా కిసి బి ఆదర్శ్ విచారధారణ కో అపనాతే హే. సో సిటీస్లో అర్బన్స్లో ఉండే వాళ్ళలో చేంజెస్ వచ్చినాయి. బిల్డింగ్స్లోనే కాదు, ఫుడ్ హ్యాబిట్స్లోనే కాదు, బట్టల్లోనే కాదు, వాళ్ళ మనసుల్లో కూడా ఎన్నో కుళ్ళులు కుతంత్రాలు అనేవి వచ్చేసినాయి. కానీ రూరల్ ఏరియాస్లో ఉండే, గ్రామీణ ఏరియాస్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మనసులో ఒక ఐడియాలజీ అనేది ఉండిపోయింది. ఇది నా ఊరు, ఇక్కడ అందరూ నా వాళ్ళు అనే ఒక ఆలోచన వాళ్ళని ఎప్పటికీ కూడా టైఅప్ చేస్తూ ఉంటుంది. जिस तरह उन्होंने राम और कृष्ण को अपनाया था उसी तरह आज गांधीवाद को भी अपना रहे हैं. సో ఏ విధంగా అయితే ముఖ్యంగా రాముడు మనవాడు, కృష్ణుడు మనవాడు అన్నట్టు ఏ విధంగా అయితే ప్రేమగా వాళ్ళు ఒకటిగా ఉంటారో అదేవిధంగా అట్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటింగ్ జరిగేటప్పుడు కూడా గాంధీవాదాన్ని కూడా ప్రజలందరూ కలిపి అలాగే గొప్పగా నమ్మేవారు. వే గ్రామీణ వాతావరణ సే జుడేతే. వాళ్ళందరూ కూడా గ్రామీణ వాతావరణానికి కట్టుబడి ఉంటారు. ఇస్లియే ఉన్కి రచనాओं में इसका సుందర్ చిత్రన్ మిల్తా హే. మన ప్రేమ్చంద్ కూడా గాంధీజీ యొక్క ఆలోచనలతో ఎంతో ప్రభావం అయ్యారు కాబట్టి ఆయన కూడా విలేజ్ అట్మాస్ఫియర్ గురించి తెలుసు కాబట్టి ఈయన రైటింగ్స్లో మనకి ఇలాంటివన్నీ కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. కాయాకల్ప రంగభూమి మే ఉన్హోనే तात्कालीन रूढ़ियों और अंधविश्वासों का यथार्थ चित्रण किया है. సో సమ్ ఆఫ్ హిజ్ రైటింగ్స్ కాయకల్ప రంగభూమి వీటిల్లో మనకి చాలా అద్భుతంగా మూఢనమ్మకాల గురించి, పనికి మాలిన ఆలోచనలతో ప్రజలని కొంతమంది ఎలా పీడిస్తున్నారో వీటన్నిటి గురించి ఎంతో చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. घटनाओं पर मानव चरित्र चित्रण पर उनका अटल अधिकार था. సో ప్రతి ఒక్క స్క్రిప్ట్లో ఆయన రాసే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ ఇన్సిడెంట్స్ మీద, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ప్రేమ్చంద్ ఎంతో చక్కగా వాటిని ఇంప్లిమెంట్ చేసేవారు. विषय की सहजता और भाषा की सुंदरता के कारण उनकी रचनाएं जनता के दिल के करीब थी. చెప్పే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం, అక్కడ ఉన్న పాయింట్ని ఉన్నట్టు ఎలాంటి కల్పితాలు లేకుండా రాయడం వల్ల, చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా రాయడం వల్ల ఈయన రైటింగ్స్ అందరికీ నచ్చేవి. ప్రేమ్చంద్ की भाषा पंत महादेवी वर्मा, निराला और प्रसाद की भाषा से अलग जरूरी थी पर व्यवहारिक जीवन में मूंजी हुई भाषा थी. సో ప్రేమ్చంద్ యొక్క రైటింగ్స్ మిగిలిన రైటర్స్ అయిన పంత్జీ, మహాదేవి వర్మ, నిరాలా, ప్రసాద్ వీళ్ళ రైటింగ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ్చంద్ యొక్క రైటింగ్స్లో నార్మల్ లాంగ్వేజ్, మీరు నేను మాట్లాడుకునే ఒక నార్మల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఈయన రైటింగ్స్లో లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది.
उन्होंने हिंदी को संस्कृत की మృదులత दी है. సో ఈయన హిందీ రాసేటప్పుడు కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ కూడా యాడ్ చేయడం వల్ల అవి ఎంతో అద్భుతంగా ఉండేవి. उर्दू के मुख पर हिंदी का आलेप कर भाषा को एक नवीन शोभा दे देती है. అంతేకాకుండా అదే హిందీ లాంగ్వేజ్లో ఈయన ఉర్దూ వర్డ్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఒక కొత్త ట్రెండింగ్గా మనకి ఆ లాంగ్వేజ్ ఆ ఫ్రేమ్ ఆఫ్ ద సెంటెన్స్ అనేవి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇస్ తరహ్ ఉన్హోనే హిందీకో సాహిత్యక్ రాష్ట్ర భాష బనాయా. సో ఈ విధంగా ఎంతో అద్భుతంగా మన హిందీని ఒక రాష్ట్ర భాషలాగా తీర్చిదిద్దడంలో ప్రేమ్చంద్ గారు కూడా ఎంతో పాటుపడ్డారు. ఆయన రైటింగ్స్ కూడా ఎంతో హెల్ప్ అయినాయి. जब प्रेमचंद की भाषा को राष्ट्रभाषा के रूप में आगे रखते हैं तो हमें यह भूलना नहीं चाहिए कि भाषा इसी में सीमित नहीं होती. సో ఈ విధంగా ఒక భాషని రాష్ట్ర భాషగా ముందుకు తీసుకెళ్లారు అంటే మనం ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక్క భాషనే రాష్ట్ర భాష అని అనడం తప్పు. ఏ భాషలో అయినా సరే దాని యొక్క ప్రభావం ప్రజల మీద ఎంత ఉంటుందో దాన్ని బట్టి రాష్ట్ర భాషగా అది గుర్తింపు పొందుతుంది. అలాంటి భాషలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. अंतर प्रांतीय आदना प्रधान से शब्द भांडार बनेगी. సో ఏ లాంగ్వేజ్లో అన్న ఒకాబులరీ పెరగాలి అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ యాడ్ అవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి అందించే ఆ ప్రోత్సాహం వల్లే నెంబర్ ఆఫ్ ఒకాబులరీస్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో గాంధీజీ అండ్ టాల్స్టాయ్ అనే ఒక రష్యన్ ఆథర్ వాళ్ళ పరిచయాలకి ముందు మన ప్రేమ్చంద్ ఉర్దూనే తన రైటింగ్స్కి మెయిన్గా యూజ్ చేసేవారు. उसके बाद समाज के प्रति उनकी चेतना और रचनाओं में साफ झलकती है. సో ఆఫ్టర్ మీటింగ్ దెమ్ ఈయన రైటింగ్స్లో చేంజెస్ అనేవి చాలా వచ్చేసినాయి. సొసైటీలో జరుగుతున్న కష్టాల గురించి, ప్రజలు నార్మల్ పీపుల్ ఎదుర్కొంటున్న బాధల గురించి, వాళ్ళ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ గురించి ఈయన తన రైటింగ్స్లో చాలా చక్కగా చెప్పేవారు. प्रेमचंद की परिस्थितियां रेगिस्तान की तरह सूखी और दुखी है तो उनमें काव्य की हरियाली ఓయాసిస్ కి తరహ్ ఖిలా పడి. సో ప్రేమ్చంద్ యొక్క లైఫ్ అనేది ఎలా ఉండేది అంటే ఆయన యొక్క సిచ్యువేషన్స్ అనేవి రేగిస్తాన్ ఒక డెజర్ట్ లాగా ఉండేదన్నమాట. అలాంటి డెజర్ట్లో ఆయనకి చాలా ప్రశాంతత కలిగించేవి ఏంటి అంటే ఆయన కవితలు ఆయనకి ఓయాసిస్ లాగా కనిపిస్తూ ఉండేవి. ప్రతి ఒక్కరికి అంతే, లైఫ్లో ఎన్నో సర్కమ్స్టెన్సెస్ అలాగొస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మనకి రిలీఫ్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఆర్ట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. समीक्षक प्रकाशक चंद्रगुप्त ने ठीक ही कहा ताकि प्रेमचंद के गद्य में कविता का रस मिलता है. సో మన క్రిటిక్ అనలిస్ట్ అయిన చంద్రగుప్త్ ఏమని చెప్పారు అంటే ప్రేమ్చంద్ గారి యొక్క ప్రోజ్ రైటింగ్స్లో మనకి పోయిటరీలో ఉండే రస్ అనే గ్రామటికల్ పాయింట్స్ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. గ్రామీణ జీవన్ మే అభావ్ ఔర్ దారిద్ర్య హే. సో గ్రామీణ లైఫ్లో విలేజ్ లైఫ్లో మనకి పోవర్టీ అనేది ఉంటుంది, ఎన్నో డిస్కంఫర్ట్స్ అండ్ డిఫికల్టీస్ అనేవి ఉంటాయి. खेतों की हरियाली, आमों की बगिया, सावन की नदियां सूखी सूखे ग्रामीण जीवन को भी हरा भरा बन देते हैं. అన్ని క్రిటికల్స్లో కూడా మనకి ఆ పచ్చని పైర్లు, మామిడి యొక్క తీపి, ఆ చల్లగాలి, నదుల్లో ప్రవహించే ఆ నీరు యొక్క సౌండ్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా విలేజ్ లైఫ్ని ఎంతో అద్భుతంగా మనకి పరిచయం చేస్తుంది. షాయద్ ఇన్హీ ప్రేరణా సే ప్రేమ్చంద్ కి భాషా మే రస్ చలక్తా హే. సో విత్ దిస్ రీజన్ ఇంత బ్యూటీ ఆఫ్ ద నేచర్ మనకి పల్లెటూరులోనే ఉంటుంది కాబట్టి ప్రేమ్చంద్ రైటింగ్స్లో మనకి అలాంటి సహజత్వం అనేది కనిపిస్తుంది అనుకుంటా. अपनी विषय वस्तु भाषा शैली व चित्रण से प्रेमचंद हिंदी के अमर कथाकार व उपन्यासकार बने. సో ఇన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండడం వల్ల ఆయన రైటింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఎంతో చక్కగా అర్థం అవ్వడం వల్ల ఏమో ప్రేమ్చంద్ చాలా గొప్ప ఉపన్యాసకార్. हिंदी की गद्य भाषा में मिट्टी की सुगंध को बसाकर प्रेमचंद ने उसका जो स्वरूप सांवारा है वह बेइस्माल है. సో ఆ మట్టి వాసన ఏదైతే ఉంటుందో వాన పడేటప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రేమ్చంద్ యొక్క రైటింగ్స్ కూడా ఆ మట్టి వాసనలాగా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి గొప్పతనం కేవలం ప్రేమ్చంద్ యొక్క రైటింగ్స్లోనే ఉన్నాయి.
इसलिए उनका नाम हिंदी साहित्य में चिरस्मरणीय है और हमेशा रहेगा। అందుకని ఆయన పేరు ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిలిచిపోయి ఉంటుంది హిందీ లిటరేచరీలో. సో ప్రేమ్చంద్ రైటింగ్స్ అనేవి నిజంగానే చాలా అద్భుతంగా ఉంటాయి. ఫ్యాంటసీస్ అనేవి ఏమీ లేకుండా డౌన్ టు ద ఎర్త్ ఉంటాయి. ప్రతి ఒక్క నార్మల్ పీపుల్, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పోవర్టీ పీపుల్స్ యొక్క కష్టాలను గురించి, తాను అనుభవించిన ఆ గ్రామీణ వాతావరణంలో తాను చూసిన ఆ అట్మాస్ఫియర్ మొత్తం అంతా కూడా మనకి ఈ ప్రేమ్చంద్ రైటింగ్స్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ కథాకార్ ప్రేమ్చంద్. ఈ లెసన్లో మీకు 4 సప్రసంగ్ వ్యాఖ్య ఉన్నాయి. ప్రతి సప్రసంగ్ వ్యాఖ్యకి ఒక 4-5 లైన్స్ లేఖక్ పరిచయ రాయండి. ఆ తర్వాత సందర్భాన్ని పెట్టేసి ఆ సప్రసంగ్ ఏ లెసన్లోదో దాని గురించి ఒక 3 లైన్స్ రాయండి. ఆ తర్వాత వ్యాఖ్య అని పెట్టి ఏదైతే మీకు 2 లైన్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సప్రసంగ్ ఉందో దాన్ని ఒక 5 టైమ్స్ చదివారు అంటే మీకు అది ఏ లెసన్లోదో అర్థమైపోతుంది. దాన్ని ఎలాబరేట్ చేసి ఆ స్టోరీ ఏదైతే ఉంటుందో దాన్ని రఫ్గా రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు ఇచ్చిన సప్రసంగ్ వ్యాఖ్య ఫస్ట్ ఇది చూడండి. యది వే సంపన్న కే పాలనే మే సుఖ హీ లహరియోం లహర్తే औते तो साहित्य में वे अपना पूर्व नाम नवाब राय ही सार्थक कर पाते. సో ఇది ఈయన గనక నవాబుల దగ్గరే పనిచేస్తూ వాళ్ళ దగ్గరే రైటింగ్స్ రాస్తూ ఉండుంటే గనక వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి వాటి గురించి చెప్తూ ఉండడం వల్ల అక్కడే ఉంటే గనక ఆయనకి ఎంతో డబ్బుండి ఎన్నో పేరు ప్రతిష్టలు ఇంకా అసలు లగ్జరీస్గా బతికేవాడు. కానీ ఆయనకి అదంతా నచ్చక వచ్చేసి ప్రజల గురించి రాయడం వల్ల ఎలాంటి డబ్బు ఏమీ లేకుండా పేదరికంలోనే ఆయన తన రైటింగ్స్ రాశారు ప్రేమ్చంద్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వ్యాఖ్య. प्रेमचंद के बचपन का नाम धनपति राय श्रीवास्तव था. वे एक गरीब घराने से थे. उनके बचपन में ही माँ का देहांत हो गया था. సో ప్రేమ్చంద్ గారి అసలు పేరు ధనపతి రాయ్ శ్రీవాత్సవ్. ఆయన చాలా పేదరికంలోనే ఉండేవారు. ఆయన చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇస్లియే ఉన్కా జీవన్ మాతృ ప్రేమ సే వంచిత థా. సో ఆయనకి తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు. జిందగీ అభావం మే కటక్తీ థీ. ఎప్పుడు కూడా కష్టాలను ఆయన ఎదుర్కొనేవారు. లేకిన్ బచ్పన్ మే ఉర్దూ రచనాओं के अध्ययन से उनका मन मुगल संस्कृति की तरह खींच रहता था. సో ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న ఉర్దూ రైటింగ్స్ వల్ల ఆయన ఎప్పుడూ కూడా మొఘల్ ఆ లైఫ్ ఏదైతే ఉంటుందో దానికి అట్రాక్ట్ అయ్యేవారు. వే फिसाने आज़ाद उर्दू की लोकप्रिय काल्पनिक कहानियों का संकलन की दुनिया में डूबे रहते. సో ఫిసాల్నే ఆజాద్ అనేది ఉర్దూలో ఒక ఫేమస్ రైటింగ్స్ కలెక్షన్ అనమాట. ఎప్పుడు కూడా ఈయన అలాంటి ఆలోచనలోనే ఉండేవారు. ఈ సమయ వే నవాబ్ రాయ్ కే ఉపనామ సే రచనాओं करते थे. ఆ టైంలో ఆయన నవాబ్ రాయ్ అనే పెన్ నేమ్తో తన రైటింగ్స్ ఉర్దూలో రాసేవారు. अगर वे अमीर घराने में पैदा होकर सुख सुविधाओं से झूले रहते तो वे उस रंगीन दुनिया में भी ना निकल पाते. సో ఒక్కవేళ ఈయన గనక డబ్బుండి ఎప్పుడూ కూడా ఆ లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడి ఉంటే గనక ఈయన ఎప్పుడూ కూడా ఆ నవాబ్ రాయ్ అనే పెన్నే మొదలు బయటకు వచ్చేవారే కాదు. తబ్ వే అపనా పూర్వ నామ్ నవాబ్ రాయ్ హీ సార్థక్ కర్తే. ఆ నవాబ్ రాయ్ అనే పేరుతోనే ఎన్నో రైటింగ్స్ ఆయన రాస్తూ ఉండేవారు. पर जीवन की कठिनाइयों ने उन्हें यथार्थ जीवन में ला खड़ा किया. సో రియాలిటీ ఈజ్ డిఫరెంట్. అదే ఆయన్ని తీసుకొచ్చి ప్రేమ్చంద్ లాగా మార్చింది. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ సప్రసంగ్ వ్యాఖ్య. నౌ నెక్స్ట్ వన్. आर्थिकता के नेतृत्व में वह किसी भी नए प्रभाव को ग्रहण कर लेते हैं. जैसे राम और कृष्ण का साधु स्तोत्र. फलतः वह आज भीतर ही भीतर गांधीवाद को भी ग्रहण कर रहा है. సో దీనికి కూడా మీరు లేఖక్ పరిచయం ఒక 4 లైన్స్ రాయండి. సందర్భ ఇది ఏ లెసన్ లోదో ఒక 2 లైన్స్ సందర్భ రాయండి. నెక్స్ట్ వన్ వ్యాఖ్య. शहर के लोगों की वेशभूष और इमारतें में वहाँ के परिवर्तन साफ नजर आते हैं. वहाँ की दुनिया बड़ी तेज से बदलती है लेकिन ग्रामीण जीवन की रीति इससे काफी भिन्न होती है. यहाँ का जीवन इतनी जल्दी नहीं बदलता. वहाँ तो वहाँ की देव मूर्तियों की ही तरह स्थिर और निश्चल है. पर देहात की जनता भी अंदर ही अंदर किसी भी प्रभाव को स्वीकार करती है. आर्थिकता के प्रभाव से पहले उसमें राम और कृष्ण के अमृतीय स्तोत्रों का अपनाया तो अब गांधी को भी अपनाया है. प्रेमचंद भी उसी परिवेश से आए हैं.
సో ఏ విధంగా అయితే గ్రామీణ జీవితంలో ఉండేవారు ఒక్క మాట మీద ఉంటారో, వాళ్ళ మనస్సులో ఎప్పుడూ కూడా ఒకే ఆలోచనలు ఉంటాయో, అదే విధంగా రాముడిని కృష్ణుడిని ఆరాధిస్తారో గాంధీవాదాన్ని కూడా ఆరాధించారు. వాళ్ళు గాంధీవాదాన్ని స్వీకరించి సింప్లిసిటీ అండ్ యూనిటీతో ముందుకు వెళ్తూ ఉండేవారు. ఇలాంటి ఆలోచనలనేవి కూడా ప్రేమ్చంద్వి, ఎందుకంటే ఆయన కూడా గ్రామీణ వాతావరణానికి చెందిన ఆయన కాబట్టి. सो नेक्स्ट वन, प्रमुख कलाकार जनता के लक्ष्य रहेंगे, माध्यमिक कलाकार उपलक्ष्य. इसमें भी जिनमें सबसे अधिक प्रजलता होगी उन्हीं को जनता के कलाकार ग्रहण करेंगे. సో ఇక్కడ కూడా మీరు లేఖక్ పరిచయ ఒక 3 లైన్స్, సందర్భ ఏ లెసన్లో నుంచి తీసుకున్నారు ఒక 2 లైన్స్ రాయండి సరిపోతుంది. వ్యాఖ్య, హర్ సాహిత్యకార్కి అపని అపని భాషా శైలి హోతీ హే. ప్రతి సాహిత్యకారుడికి కూడా తనకంటూ ఒక స్పెషల్ స్టైల్ అనేది ఉంటుంది. जो साहित्यकार जनता को बोलचाल की भाषा का प्रयोग अपनी रचनाओं में करता है वह जनता के दिल में बस जाता है. ఎవరైతే రైటర్ ప్రజలందరూ మాట్లాడుకునే నార్మల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అందరికీ అర్థమయ్యేలాగా తన లాంగ్వేజెస్ రాస్తారో అలాంటి రైటర్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా నచ్చుతారు. అలాంటి బుక్స్ ప్రతి ఒక్కరు కూడా చదువుతారు. प्रेमचंद ने भी हिंदी का ऐसे रूप तराशा जिसमें जनता स्वीकारे. సో ప్రేమ్చంద్ యొక్క రైటింగ్స్ కూడా అలాగే ఉండడం వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో చక్కగా నచ్చేవి. जिसकी रचनाओं में अर्थ की सरलता होगी प्रजा उन्हीं की रचनाओं को अधिक पसंद करेगी. ఎవరి రైటింగ్స్లో అయితే మీనింగ్ఫుల్గా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుందో వాళ్ళ యొక్క రైటింగ్స్నే ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. వేహి ఉన్కే ప్రముఖ లక్ష్య హోగే. సో వాళ్ళ రైటింగ్స్కి ఇంపార్టెన్స్ అనేవి ఎక్కువ ఇస్తారు. బాకీకే సాహిత్యకారోं की भी रचनाओं पढ़ी जाते हैं पर भी वे साधारण जनता को कम समझ आने के कारण कम प्रभाव डालती है. ఎప్పుడైతే లాంగ్వేజ్ మనకి అర్థమవుతుందో అప్పుడు ఆ రైటింగ్స్ మనకి ఎంతో చక్కగా బుర్రకెక్కుతాయి, మనం అర్థం చేసుకోగలుగుతాం కూడా. రిమైనింగ్ రైటింగ్స్ చదువుతాం కానీ మన లాంగ్వేజ్లో మనకి అర్థమయ్యేలాగా ఉండే రైటింగ్స్ మనకి చాలా బాగా గుర్తుండిపోతాయి. उन्हें वह स्थान नहीं मिल सकता जो जनता के मानसिक क्षितिज को पहचानने वाले कलाकार को मिलती है. సో నార్మల్గా మనకి సుధామూర్తి మ్యామ్ యొక్క రైటింగ్స్ ఎంత క్లియర్గా అర్థమవుతాయో మిగిలిన రైటింగ్స్ కూడా అర్థమవుతాయి. రాబిన్ శర్మ వాళ్ళే కూడా ఎంతో క్లియర్గా అర్థమవుతాయి. కానీ కొంతమంది రైటింగ్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి ఈజీగా అర్థమైందే గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. एंड 4th सप्रसंग व्याख्या, यदि नगरों में पले बड़े हो तो प्राकृतिक कवित्व उससे बहुत दूर छूट जाता. सो దీని యొక్క వ్యాఖ్య, जो साहित्यकार जिस प्रवेश और परिवार में रहते हैं उसी के रचनाओं की प्रेरणा लेते हैं. ఎప్పుడైనా సరే ఒక రైటర్ కానీ ఎవరైనా సరే తన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుందో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో దాని నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యి తన రైటింగ్స్ అనేవి ఆయన రాయడం జరుగుతుంది. గ్రేట్ ఇన్వెన్షన్స్ కూడా మన చుట్టూతా ఏదైతే లేదో దాన్ని ఇన్వైట్ చేశారు మన ఇన్వైటర్స్ అందరూ, అవునా? సో మన వాతావరణం ఎలా ఉంటుందో దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది మన మీద ఖచ్చితంగా పడుతుంది. ఉస్కే హాలత్ ఉస్కి సోచ్ కో ప్రభావిత్ కర్తే హే. అవన్నీ కూడా మనల్ని ఎంతగానో ఆలోచింపచేస్తూ ఉంటాయి. ప్రేమ్చంద్ గ్రామీణ వాతావరణం మే పలే పడే హే. సో ప్రేమ్చంద్ ఒక నార్మల్ విలేజ్ లైఫ్లో పెరిగి పెద్దయ్యారు. గరీబ్ పరివార్ మే అభావం కే బీచ్ ఉన్కా జీవన్ గుజరా. ఎన్నో కష్టాల మధ్యన ఆయన లైఫ్ అనేది పెరిగింది. ఉస్కి బీచ్ గ్రామీణ జనతాకే యథార్థ జీవన్ కో బి నజ్దీక్ సే దేకే. ఆయన విలేజెస్ యొక్క కష్టాలని చాలా దగ్గర నుంచి చూశారు, అనుభవించారు కూడా. జిసే ఉన్హోనే అపని రచనావో మే ఔతరా. సో ఆయన రైటింగ్స్లో అందుకనే మనకి ఎక్కువగా కూడా లో క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పావర్టీ లైన్లో ఉండే వాళ్ళందరి యొక్క గురించి చాలా చక్కగా చెప్పేవారు. నగరంకి పరిస్థితియో గావోం సే బిల్కుల్ భిన్న హే. సో రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. జహా గావోं में हर तरह प्राकृतिक छट नजर आती है वहाँ शहरों में కృత్రిమత స్వార్థ నజర్ ఆతే హే. మనకి విలేజ్ లైఫ్ ఎంత నార్మల్గా ఉంటుంది, అన్నీ కూడా గ్రీనరీస్, వాటర్, స్వచ్ఛంగా లైవ్ అనేది మనకు అందులో కనిపిస్తూ ఉంటాయి. కానీ మన షహర్స్లో, సిటీస్లో అలా కాదు. ప్రతిదీ ఆర్టిఫిషియలే. ఫ్లవర్స్ ఆర్టిఫిషియలే, ట్రీస్ ఆర్టిఫిషియలే, ఆ సౌండ్స్ ఆర్టిఫిషియల్, అన్ని మ్యూజిక్తో సహా అన్ని ఆర్టిఫిషియల్గా మనకి వినిపిస్తూ ఉంటాయి. इसलिए लेखक का मन था कि प्रेमचंद भी नगरों में पले बड़े हो तो देहात की प्रकृति और यथार्थ जीवन से प्रेरणा ना ले पाते.
సో మన రైటర్ ఉద్దేశంలో ఒక్కవేళ ప్రేమ్చంద్ గారు కనుక సిటీ లైఫ్లో కనుక పుట్టి పెరిగి ఉంటే, ఈ లగ్జరీస్ కనుక అనుభవించి ఉంటే ఈయన రైటింగ్స్లో కూడా అవే రిఫ్లెక్ట్ అయ్యేవి తప్ప ఒక గ్రామీణ వాతావరణం, ప్రజల యొక్క వేదన అలాంటివి ఏమీ కూడా ఆయనకి తెలిసేవి కావు అని మన రైటర్ ఎంతో చక్కగా కథాకార్ ప్రేమ్చంద్ గురించి చెప్పారు. నిజంగానే ప్రేమ్చంద్ గారి రైటింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. సో మీకు కుదిరినప్పుడల్లా ఏదైనా ఒక చిన్న రైటింగ్స్ అనేవి చదవడానికి ట్రై చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.